చాలా ఎక్సైటెడ్గా చీజీ స్వీట్ కార్న్ చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ లాస్ట్కి ఏమైందో మీరే చూడండి. దీనికోసం స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని దాంట్లో వాటర్ని వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే స్వీట్ కార్న్ని వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో కొంచెం గీ వేసుకొని ఈ బాయిల్ చేసుకునే స్వీట్ కార్న్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ఆరిగానో అండ్ పెరి పెరి మిక్చర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని దాంట్లోనే 3 to 4 చీజ్ బ్లాక్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ లాస్ట్ వరకు ఇది ఫేక్ చీజ్ అని తెలిసింది. ఎంతసేపటికి స్టవ్ మీద ఉంచితే ఇలా లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది, కానీ ఇదైతే మెల్ట్ అవ్వట్లేదు, చీజ్ మెల్ట్ అయినట్లు. నేను ఇక్కడ మిల్కీ మిస్టీ చీజ్ ని యూజ్ చేశాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇలా అవుతుంది అని. ఇది ఫేక్ చీజ్ అని తెలిసిన తర్వాత నేను డైరెక్ట్ పాన్ మీద హీట్ చేసి చూశాను. అప్పటికి ఇది మెల్ట్ అవ్వకుండా లమ్స్ లానే ఫామ్ అయిపోయింది. ఈ చీజ్ ని నేను వేరే బ్రాండ్ చీజ్ తో కూడా కంపేర్ చేసి చూశాను. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసింది, ఒకసారి వాచ్ చేయండి. ఈ రెసిపీ కానీ చేయకపోయి ఉంటే మేబీ ఇది ఫేక్ చీజ్ అని నాకు తెలిసేది కాదేమో. మీరు బయట చీజ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆర్డర్ చేయండి.